హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావురి వ్లాగ్స్. దిస్ ఈజ్ పావని కావురి. ఈరోజు వీడియో వచ్చేసి ఇండియా సిరీస్ స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి నేను ఫైనల్లీ యూఎస్ టు ఇండియా వెళ్తున్నాను. మొత్తం ప్యాకేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసా అనమాట. ఇది ఎయిర్పోర్ట్ నుంచి ఇండియా ఎయిర్పోర్ట్ వరకు సిరీస్ అనమాట. ఇలా ఇప్పటికే మీరు ఇండియా సిరీస్ చూసుంటారు ఆల్మోస్ట్. ఇది వచ్చేసి ఇక్కడ ఫస్ట్ చెక్ ఇన్ చేయమన్నారు ఈ కౌంటర్స్ దగ్గర, కానీ మాకు చెక్ ఇన్ అవ్వలేదు. అసిస్టెంట్ని పిలిస్తే తను మళ్ళీ ఒక స్లిప్ ఇచ్చి బ్యాగ్ డ్రాప్ దగ్గరికి పంపించింది. ఫైనల్లీ నా బ్యాగ్స్ అన్నీ డ్రాప్ చేసేసాను. తర్వాత ఏంటి అంటే నా ఫ్రెండ్ తన ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే నాతో పాటు ఒక బ్యాగ్ పంపించింది. కాకపోతే అక్కడ మా డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏమీ తీసుకోరంట. సో మళ్ళీ అక్కడ వాళ్ళది సపరేట్ కార్డ్స్ ఉంటాయంట. దాంట్లో క్యాష్ ఇన్సర్ట్ చేసి కార్డ్ తీసుకుంటే అది మాత్రం యాక్సెప్ట్ చేస్తారంట. సో క్యాష్ ఇన్సర్ట్ చేసేసి ఫైనల్గా కార్డ్ తీసుకొని పే చేసేసామన్నమాట. సో నా బ్యాగ్స్ మొత్తం చెక్ ఇన్ అయిపోయాయి, బోర్డింగ్ పాసెస్ వచ్చేసాయి. అండ్ తర్వాత మొత్తం ఇక్కడ డిపార్చర్స్ ఏంటి, ఫ్లైట్ టైంకి ఉందా లేదా అని మొత్తం చూసేసుకుంటున్నాను. నాది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట, 4 o'clockకి ఫ్లైట్. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారా బోర్డ్స్, ఈ బోర్డ్స్ మీద మనకి మొత్తం ఫ్లైట్ డీటెయిల్స్ ఏంటి అన్నీ ఉంటాయన్నమాట, డిపార్చర్స్వి. సో అవి చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు. మా ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి సెక్యూరిటీ లైన్లో నించున్నా. ఈ సెక్యూరిటీ లైన్లో 2 ఉంటాయి, స్టాండర్డ్ అండ్ ప్రయారిటీ వచ్చేసి బిజినెస్ అండ్ ఫస్ట్ క్లాస్ది. మనకు అంత సీన్ లేదు కాబట్టి ప్రస్తుతానికి స్టాండర్డ్లో లైన్లో నించున్నాను. తర్వాత నాకైతే ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఆ రోజు ఎందుకో కానీ చాలా టైం పట్టింది. నియర్లీ 30 to 40 minutes పట్టింది. ఫుల్ టెన్షన్ అనిపించింది అనమాట. కానీ సక్సెస్ఫుల్గా మంచిగా అయిపోయింది. వచ్చేసిన తర్వాత కాఫీ తీసుకొని, ఇక్కడ క్యారబూలో కాఫీ చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ వచ్చి టర్టిల్ మోకా. రిలాక్స్గా ఒక కాఫీ తీసుకొని కూర్చొని మా ఫ్రెండ్స్కి చెప్పి సెక్యూరిటీ చెక్ అయిపోయిందని నా గేట్ దగ్గరికి మూవ్ అయ్యా అనమాట. గేట్ దగ్గరికి మూవ్ అయ్యేటప్పుడు అలా మధ్యలో మొత్తం మన ఫుడ్ స్టాల్సే అనమాట. కానీ అప్పుడే తినేసి వచ్చాం కదా, మన పొట్ట ఫుల్ అయిపోయింది. సో ఎండింగ్ వరకు నా గేట్ వచ్చేసి చాలా ఎండింగ్లో ఉంది, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో చూసేయండి. అలా నా కాఫీ తాగుతూ చిన్నగా నడుచుకుంటూ నా గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట. చాలా టైం ఉంది, కాకపోతే తెలిసిందే కదా, మనం ఫ్లైట్కి ఖచ్చితంగా 2 కానీ 3 hours కానీ ముందు ఉండాలి. ఎందుకంటే సెక్యూరిటీ చెక్ ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు. నాదైతే 40 minutes పట్టింది. సో ముందు వచ్చా కాబట్టి నాకేం ఇబ్బంది అనిపించలేదు. నా గేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నా అనమాట రిలాక్స్డ్గా. ఇక్కడ చూస్తున్నారా, అందరు నా ఫ్లైట్ బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఒక్కొక్క జోన్ వాళ్ళని పిలుస్తున్నారు, ఒక్కొక్కరు వెళ్తున్నారు. నా జోన్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తున్నాను. ఫ్లైట్ బోర్డ్ అవ్వటానికి టైం అయింది. ఇప్పుడు ఫైనల్లీ నన్ను పిలిచేశారు. నా బోర్డింగ్ అయిపోయింది అనమాట. అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది. వెళ్ళి మంచిగా సీట్ చూసుకొని కూర్చున్నాను అనమాట. అలా లోపలికి వచ్చేసాను. చెప్పాను కదా, ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఫ్లైట్ మొత్తం అందరు ఎక్కేసిన తర్వాత అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది అనమాట టేక్ ఆఫ్కి. అలా రన్వే మీద వెళ్తుంది.
ఎందుకో తెలీదు కానీ ఫుల్ హ్యాపీనెస్ అండి నాకైతే ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత. అప్పటిదాకా ఒక భయం అంటూ ఉంటుంది, జర్నీ ఎలా జరుగుతుంది ఏంటి, ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నాము, అన్నీ కరెక్ట్గా అవుతాయా లేదా, అన్నీ మనం కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా డాక్యుమెంట్స్ అన్నీ అని. తర్వాత మాత్రం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆ రన్వే మీద ఉన్నప్పుడు మాత్రం హ్యాపీనెస్ వేరే అండి. ఎందుకో తెలీదు. ఓకే, ఫైనల్లీ ఈ ట్రావెల్ అయిపోయిన తర్వాత మనం ఇండియా వెళ్తున్నాం, అందరినీ కలుస్తున్నాం అని చెప్పి ఇదైతే సర్ప్రైజ్ విజిట్ అనే చెప్పొచ్చు. ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, మా బ్రదర్కి ఒక్కరికి తప్ప. తనకి చెప్పేశాను, అంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఎందుకంటే పిక్ చేసుకోవడానికి ఎవరొక్కరు రావాలి కాబట్టి. సో తనకి ఇన్ఫామ్ చేశాను, ఈ టైంకి ల్యాండ్ అవుతాను, ఈ టైంకి టేక్ ఆఫ్ అయింది, ఇక్కడ అన్నీ మొత్తం తెలుసు. అండ్ ఫైనల్లీ అయిపోయిన తర్వాత టేక్ ఆఫ్ అయింది. కొంచెం టైం తర్వాత ఏంటి అంటే నాది డొమెస్టిక్ ఫ్లైట్ అనమాట, ఇప్పుడు చికాగో వరకు. దాంట్లో లైక్ కూల్ డ్రింక్స్ అండ్ కొన్ని స్నాక్స్ ఇచ్చారు అంతే, ఫుడ్ ఏం పెట్టలేదు. వచ్చి వాటర్ కావాలా ఆర్ కోకా కోలా ఆర్ సంథింగ్ అడిగారు, నేనైతే కోక్ తీసుకున్నాను. అండ్ అలాగే ఒక స్నాక్స్ ప్యాక్ ఇచ్చారనమాట. అది ఫైనల్లీ చికాగోలో ల్యాండ్ అయిపోయాము. ఇక్కడ నుంచి వచ్చేసి నాకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంటుందన్నమాట. ఇక్కడ వరకు ఎంఎస్పి టు చికాగో నాకు వచ్చేసి డొమెస్టిక్ ఫ్లైట్. అది దిగేసాము. దిగేసిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ చికాగోలో అసలైన టాస్క్ ఉందని నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను, చెప్తాను అదేంటో కూడా. ఇలా ఈ టెర్మినల్లో దిగి బయటికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాకు పక్కన స్టార్ బక్స్ ఉంది. నా ఫ్లైట్ ఉన్న దిగిన గేట్లో స్టార్ బక్స్ ఉంది. అక్కడ కాఫీ కన్ కాదు, ఇలా పాస్ అవుతుంటే ఒక చిన్న చిన్న కప్స్ కనిపించాయి. ఇవి చాలా క్యూట్ అనిపించాయి అనమాట. కానీ కొనుక్కుందామంటే ఇప్పుడు ట్రావెలింగ్లో ఖచ్చితంగా నేను పగలగొట్టుకొనే తీసుకెళ్తాను, డబ్బులు వేస్ట్ ఎందుకని చెప్పి మాత్రం తీసుకోలేదు. చూసారా, ఇక్కడ అన్ని ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి డొమెస్టిక్ ఫ్లైట్స్ అనమాట. ఇప్పుడు నేనున్నది చికాగో ఎయిర్పోర్ట్లో. ఇక్కడ నుంచి నాకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. ఈ చికాగో ఎయిర్పోర్ట్లో ఏంటి అంటే మనం దిగేది ఒక టెర్మినల్ అనమాట. మనం డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్కి మారాలంటే టెర్మినల్ మారాలి. కాకపోతే అది నాకు తెలుసు, అది ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్ అయ్యా. సగం దూరం వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు మనకి ఎలా అలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పి. కాకపోతే ఓకే, మనకు తెలుసు కదా, బోర్డింగ్స్ ఉంటాయి కదా అని వెళ్ళాను. ఓకే, కొంచెం దూరం వరకు వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా కన్ఫ్యూజన్ అన్నమాట, ఎటు వెళ్ళాలి ఏంటి టెర్మినల్కి అని చెప్పి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే రూట్ చెప్పారు. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ నుంచి ఒక టెర్మినల్ నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చేసి మెట్రో ఎక్కాలన్నమాట. ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్కి వెళ్ళటానికి మెట్రో ఉంటుంది, అది చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు నేను దిగిన టెర్మినల్ నుంచి ఆల్మోస్ట్ బయటికి వచ్చేసాను. బయటికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మెట్రో ఉంటుందంట. అక్కడికి వెళ్తే కరెక్ట్గా మెట్రో ఆ టెర్మినల్కి వెళ్తుంది. సో ఫైనల్లీ అక్కడ అడిగితే రూట్ చెప్పారు, అదే వేలో వెళ్తున్నా అనమాట. ఇప్పుడు రూట్ తెలిసిన తర్వాత ఓకే, కొంచెం ఇటు వెళ్ళాలి, ఇక్కడ ఉంటుందని తెలిసిన తర్వాత కొంచెం ఆ టెన్షన్ అంతా పోయి ఫ్రీ అయ్యా అనమాట. ఇక్కడ చూస్తున్నారా, మెట్రోకి వెళ్ళటానికి ఇది పైన వాక్వే అనమాట. దీని నుంచి వెళ్తే మనకి కింద మెట్రో ఉంటుంది. ఆ మెట్రోలో ఎక్కేసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించిందండి. నాకు తెలుసు ఆల్మోస్ట్ ఇలానే ఫేస్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే మనం కన్ఫ్యూజన్ అవుతామో లేకపోతే ఆ భయంతోనో ఏంటో అర్థం కాదు. నాకైతే అదే అనుకుంటా, కన్ఫ్యూజను భయము ఏంటో తెలీదు. ట్రావెల్ భయం అనేది ఒకటి ఉంటుంది కదా, నాకైతే అది ఖచ్చితంగా ఉంది. అప్పటిదాకా ప్యాక్ చేసుకునేంతవరకు ఏమనిపించలే, కానీ ప్యాక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు మాత్రం నాకు చాలా భయం అనిపించింది. చెప్పాను కదా, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ హ్యాపీనెస్ వచ్చింది. మళ్ళీ ఫైనల్లీ వచ్చేసాను టెర్మినల్కి. వచ్చి ఇప్పుడు సెక్యూరిటీ చెక్ దగ్గర నించున్నా అనమాట. నేను వెళ్ళాల్సిన ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నాది వచ్చేసి చికాగో టు దోహా నుంచి హైదరాబాద్ అనమాట. సో చికాగో నుంచి దోహా ఫ్లైట్కి వెళ్తున్నది. ఇది ఈవినింగ్ టైంలో అనమాట, ఆల్మోస్ట్ 6 to 7 ఆ టైంలో ఉంది. సో సెక్యూరిటీ చెక్ చేసుకొని చికాగోలో
చెక్-ఇన్కి వచ్చాను. ఫైనల్లీ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక ఫుడ్ ప్లేస్ లాగా కనిపించింది. నాకైతే వాటర్ బాగుతున్నాయి, కానీ ఫస్ట్ చెక్-ఇన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వద్దాము, ఏంటంటే చెక్-ఇన్ ఎంత టైం పడుతుంది ఏంటో తెలియదు అని చెప్పి ఫస్ట్ వెళ్ళిపోయాను. ఇక్కడైతే ఖతార్ ఎయిర్వేస్ అనమాట నేను వెళ్ళింది. వాళ్ళది చెక్-ఇన్ చేసేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాను అక్కడ. ఇక్కడ నా గేట్స్ చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట, ఇటువైపే ఉన్నాయి. సో నా చెక్-ఇన్ గేట్స్ దగ్గరికి వెళ్ళాను. ఫైనల్లీ నా ఖతార్ ఎయిర్వేస్ది గేట్ దొరికింది. సో అక్కడ టైం మొత్తం చూపిస్తున్నారు. నా బోర్డింగ్ పాస్ ఇచ్చి వాళ్ళకి ఫైనల్లీ చెక్-ఇన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చా అనమాట. వాటర్ కొనుక్కుందామని చెప్పి కొనుక్కున్న తర్వాత చాలా టైం ఉంది. నేను టెన్షన్ పడ్డాను కానీ ఏమీ కాలేదు, ప్రశాంతంగా అయిపోయింది మొత్తం. ఫైనల్లీ కూర్చున్న తర్వాత అప్పుడే స్టార్ట్ అయిందనమాట ఫ్లైట్ బోర్డింగ్. కాకపోతే చెప్పాను కదా ఒక్కొక్క జోన్ వాళ్ళని పిలుస్తున్నారని, సో నాది ఇంకా టైం ఉంది, నేను రిలాక్స్ అయిపోయాను అనమాట. చూడండి అందరు ఫ్లైట్ బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరు జోన్ పిలిచినప్పుడు వాళ్ళు లేచి నించొని వెళ్ళిపోతున్నారు. ఇదే మనం వెళ్ళాల్సిన చికాగో టు దోహా ఫ్లైట్ అనమాట. రియల్లీ అండి ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ తను చెక్ చేస్తుంది, బోర్డింగ్ పాస్ చెక్ చేసి మన అందరినీ లోపలికి పంపిస్తుంది. కానీ లైన్లో చాలా టైం పట్టింది, ఎందుకంటే ఫ్లైట్ మొత్తం ఫుల్ ఉన్నారనమాట. ఇది వచ్చేసి పెద్ద ఫ్లైటే, నాది వచ్చేసి 13 hours ఫ్లైట్ అండి. అబ్బా బాగా అనిపించింది. ఇది వచ్చేసి బిజినెస్ క్లాస్ ఆర్ ఫస్ట్ క్లాస్ అనుకుంటా, కానీ చాలా బాగుంది కదా, మనం కూడా ఎక్కుదాం ఎప్పుడో ఒకప్పుడు. ఇది నా సీట్ దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పి ఫ్లైట్ చూడండి ఎంత ఫుల్ ఉందో. ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళటానికే నాకు ఒక 20 minutes పట్టింది నా సీట్ దగ్గరికి వెళ్ళటానికి. ఎందుకంటే ఎక్కేటప్పుడు అందరికీ తెలిసిందే ఫ్లైట్లో అందరూ నిదానంగా సర్దుకొని వాళ్ళ సీట్స్ చెక్ చేసుకుంటారు. ఫైనల్లీ నా సీట్ దగ్గరికి వచ్చేసి కూర్చొని ప్రశాంతంగా చూస్తున్నాను బయట. అప్పుడప్పుడే చీకటి పడుతుందన్నమాట. సన్సెట్ వ్యూ అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చూడండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫ్లైట్లోంచి ఆ సన్సెట్ వ్యూ, అలాగే లైట్స్, ఎయిర్పోర్ట్లో ఒక 2 views నాకు డైరెక్ట్ నా ఐస్తో చూస్తే నాకు బాగా అనిపించింది. తర్వాత లోపలికి వచ్చేసి ఇక్కడ మనకి టీవీ ఇస్తారు కదా, దాంట్లో ఏమున్నాయా ఏంటా అని మొత్తం సర్చ్ చేస్తున్నాను. సినిమాలు అయితే ఉన్నాయి కానీ తెలుగువి చాలా తక్కువ ఉన్నాయి అండ్ అలాగే బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. నాకైతే బాలీవుడ్ మూవీస్ అంత చూడబుద్ధి కాదు. సరే అని చెప్పి అలా మొత్తం చూసిన అసలు ఏమేమి ఉన్నాయని చెప్పి సాంగ్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, ఇంకా గేమ్స్ ఉన్నాయి, పిల్లల మూవీస్ ఉన్నాయి. అన్నీ మనం ఏం చూస్తాం చెప్పండి. ఫైనల్లీ ఏదో ఒకటి చూసి మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నా. కొన్ని మన తెలుగు సాంగ్స్ అలాగే బాలీవుడ్ సాంగ్స్ విన్నా అనమాట బోర్ కొట్టకుండా. అలా మొత్తానికి సాంగ్స్ వింటూ నా ఫ్లైట్ స్టేటస్ చూస్తున్నా, ఎలా వెళ్తుంది ఏంటి, ఎటు నుంచి ఎటు ట్రావెల్ చేస్తుందని చెప్పి. ఈలోపు నాకు ఎయిర్ హోస్టర్స్ ఫుడ్ తెచ్చి ఇచ్చేశారు. ఫుడ్ అయితే ఆల్రెడీ నా షార్ట్లో చూసే ఉంటారు. నాకు బాగా అనిపించింది అనమాట ఫుడ్. డెజర్ట్ అయితే బాగా నచ్చింది. నాకు వచ్చేసి ఒక కోక్, అలాగే ఒక సలాడ్, డెజర్ట్ అండ్ చికెన్ బిర్యానీ ఇచ్చారు. ఈ బన్ కూడా ఇచ్చారు, ఒక వాటర్ బాటిల్ చిన్నది. నాకు ఈ బన్ అంత నచ్చలేదు, కానీ చికెన్ బిర్యానీ అయితే బాగుంది, బోన్లెస్, మంచిగా మరీ స్పైసీ లేకుండా బాగుంది. ఇక్కడ అడ్డలో అయిపోయిన తర్వాత చూస్తున్నా అనమాట ఏంటి అని. నాకు వింగ్స్ పక్కన వచ్చింది కానీ అంత ఎంజాయ్ చేయలేదు. ఈలోపు నా దోహా వచ్చేసింది అనమాట. ఫైనల్లీ అలా నా ఫ్లైట్ని చికాగో టు దోహా ఎంజాయ్ చేసేసాను. దోహాలో దిగాను. దోహాలో వచ్చేసి మోస్ట్లీ వీళ్ళకి నైట్ మార్నింగ్ అసలు నాకు టైమింగ్స్ ఫుల్ కన్ఫ్యూజన్ అయ్యాయండి. దిగేసి అలా నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్తున్నాను అనమాట. అలా వాక్ చేసుకుంటూ మోస్ట్లీ నా ఫ్లైట్లో వచ్చిన వాళ్ళందరూ కనిపిస్తున్నారు, ఎవరి ఫ్లైట్కి వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నారా, దీని మీద ట్రై చేశాను అనమాట, నించున్నాను, ఇదే తీసుకెళ్తుంది కానీ అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదండి, మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇది. అండ్ ఫైనల్లీ ఇంకొక ఫ్లైట్కి వెళ్ళటానికి దోహాకు వచ్చేసాను. ఇక్కడ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ బోర్డింగ్ మీద చూపిస్తున్నాయి మన ఫ్లైట్ టైమింగ్స్ ఏంటి అని. ఫైనల్లీ నా ఫ్లైట్ చూసేసుకున్నాను. చూసుకొని
కిందకొచ్చేసరికి కతార్ డ్యూటీ ఫ్రీగా అనిపించిందండి. షాపింగ్ చేయకుండా ఎలా ఉంటాం, నేనైతే పక్కా చేశాను అనమాట. చాక్లెట్స్ తీసుకున్నాను, అలాగే ఏమేమి ఉన్నాయా అని చూశాను. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడూ వీడియోస్లో అట్లా చూడటం తప్ప నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇటైతే రాలేదు. ఇప్పుడు వచ్చినప్పుడైతే నాకు బాగా అనిపించింది. అండ్ ఆల్కహాల్ కూడా ఉంది. ఈ కతార్ డ్యూటీ ఫ్రీలో మనం ఏం తీసుకున్నా కానీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో చాక్లెట్స్ అలా చాలా తీసుకున్నా అనమాట. అంటే ఎక్కువ తీసుకెళ్ళితే ఆల్రెడీ యూఎస్లో కొన్నాను. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని మర్చిపోయాను. సరే డ్యూటీ ఫ్రీలో ఉన్నాయి కదా అని చెప్పి ఒక 2-3 బాక్సెస్ తీసుకున్నాను అంతే. అండ్ ఆల్కహాల్ కూడా చూశాను, బట్ మనకు అవంత తెలియదు కాబట్టి మనం పట్టించుకోలేదు. నెక్స్ట్ అలా ఇంకా ఏమేమి ఉన్నాయా, ఏమేమి స్టోర్స్ ఉన్నాయా అని చూడటానికి వెళ్ళాను. ఇక్కడ ఎంకే అవన్నీ ఉన్నాయి. సో అలా ఒక రౌండ్ వేసాను. ఎందుకంటే నాకు అంత టైం లేదు, నాకు ఫ్లైట్ చాలా తొందరగా ఉంది, లేవర్ ఎక్కువ లేదు. సో కాబట్టి ఫాస్ట్గా ఒక రూట్ వేసాను. ఇక్కడ చూస్తున్నారా, వీటి మీద మనం బుక్ చేసుకుంటే వెళ్ళొచ్చు మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి, ఇంత కష్టపడి నడవకుండా. కాకపోతే మనం మంచిగా ఉన్నాం కదా, అలా నడుచుకుంటూ వెళ్ళి మొత్తం ఎంజాయ్ చేయవచ్చు అనమాట. చూసుకుంటూ వెళ్ళాను అనమాట షాపింగ్కి. ఎంకేలో వెళ్ళాను. నాకు ఎంకేలో వెళ్ళంగానే బ్యాగ్ బాగా నచ్చింది, కానీ ఇప్పుడు మనం కొనలేము, అంత అవసరం కూడా లేదని చెప్పి వచ్చేసాను. ఫ్లైట్ టైం అవుతుందని చెప్పి ఇంకా నా గేట్ దగ్గరికి చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట మొత్తం తిరిగేసి. అండ్ ఇక్కడ దోహాలో బాగా ఫేమస్ అయిన డాల్ ఉంటుంది. ఆ డాల్ కోసం చూశాను. మేబీ అది వేరే సైడ్ ఉంటుంది, నాకు అది కనపడలేదు. అండ్ నా ఫ్లైట్ టైం కూడా అవుతుంది, చెప్పాను కదా ఎక్కువ లేదని. సరే ఈసారి రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడొచ్చు అని చెప్పి, ముందు ఫ్లైట్ మిస్ అయింది అనుకోండి, అదో తలనొప్పి మనకి, అందుకని ఇది కావాలంటే తర్వాత చూడొచ్చు అని చెప్పి ప్రశాంతంగా వెళ్ళిపోయాను. ఇక్కడ నన్ను ఒకటి అట్రాక్ట్ చేసిందండి, అదే అండి కార్ అనమాట. చాలా బాగుంది. కాకపోతే అది ఏం కార్ అనేది నాకు అంత తెలియదు. కాకపోతే మనకి ఎవరికైనా అట్రాక్ట్ చేస్తారు కదా ఎయిర్పోర్ట్లో, ఇదైతే బాగా అనిపించింది. చూడండి ఎన్ని కార్స్ పెట్టున్నారో మొత్తం. సో ఇదండి, అలా నా ట్రావెలింగ్ అవుతూ ఉందన్నమాట. నా గేట్ దగ్గరికి నడుచుకుంటా, కానీ చాలా వాక్ ఉందన్నమాట చెప్పాలంటే. నాకైతే బాగా ఆయాసం వచ్చింది. ఫైనల్లీ అయిపోయి లోపలికి వచ్చేసాను. వెయిట్ చేస్తున్నా అనమాట. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత బోర్డింగ్ స్టార్ట్ చేశారు. ఇది కూడా చాలా ఫుల్ ఉంది. దోహా టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మోస్ట్లీ నాకైతే అందరు మన వాళ్ళే కనిపించారు, మన ఇండియన్స్ అనమాట. ఇక్కడ నుంచి అదొక ఆనందం అనమాట, మన ఇండియన్స్ కనిపించి వచ్చేసరికి. అది అలా నా దోహా టు హైదరాబాద్ 4.5 hours ఫ్లైట్ అయిపోయి ల్యాండ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇంకా పిచ్చ హ్యాపీనెస్, అసలు చెప్పలేను ఆ హ్యాపీనెస్ని. వచ్చేసి బ్యాగ్ కలెక్ట్ చేసుకోవటానికి వచ్చాను. లోపల నుంచి వచ్చేటప్పుడు స్టాంపింగ్ అయిపోయిందనమాట. స్టాంపింగ్ అయిపోయి బయటికి వచ్చి బ్యాగ్ కలెక్ట్ చేసుకోవటానికి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ నా బ్యాగ్స్ వచ్చిన తర్వాత మా బ్రదర్ వెయిట్ చేస్తుండు. బయటికి వచ్చిన తర్వాత కేఫ్ నిలోఫర్గా అనిపించింది. ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. లిటరల్లీ 26 hours ట్రావెల్ చేసి వచ్చి అలాగే ఒక మంచి వేడి చాయ్ తాగాను. ఎర్లీ మార్నింగ్ దిగా అనమాట నేను. లైక్ ఎర్లీ మార్నింగ్ అన్నీ కూడా కాదు, midnight 2 ఆ టైంకి దిగాను. సో మా బ్రదర్ మంచిగా ఒక టీ ఇప్పించారు. అలా నిలోఫర్లో టీ తాగేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. నా బ్యాగేజ్ వచ్చేసి ఇదైతే ఎవరికి తెలియదు నేను ఇంటికి వస్తున్నట్టు. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ టు ఇంటికి వచ్చేసాను. మాది వచ్చేసి ఖమ్మం అనమాట. ఇది ఇవాల్టి వ్లాగ్ నా యూఎస్ నుంచి ఇండియా ట్రిప్కి. ఇదే అనమాట నా కంప్లీట్ వ్లాగ్, నేను ఎలా ట్రావెల్ చేశాను ఏంటి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావురి వ్లాగ్స్.